ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకును మన కుటుంబాలకును ఇస్తున్నటువంటి వాగ్దానం, ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు అన్వయించుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో మనం ఆత్మీయ సత్యాలను గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ మాటలు వారికి చెప్తూ ఉంటున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాము. అంత మాత్రమే కాదు, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. మరి ఈ యొక్క ఆత్మీయ సత్యాలు మనం గమనించినట్లయితే మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానాన్ని మరి నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల మరి నేటి వరకును దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు అండగా, తోడుగా, కొండగా, ఆయన బండగా ఉంటున్నాడు. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానము నమ్మదగినటువంటి వాగ్దానంగా ఉంటున్నది. ఎందువలనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నారు. మరి అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం, నీ యొక్క సంతతికి, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని, వాగ్దాన భూమిని నేను ఇస్తానని దేవుడు మరి అబ్రహాముతో చేసినటువంటి ఆ ప్రమాణాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ప్రేమను మరి వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. నమ్మదగినటువంటి వాడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకొని ఉంటున్నామో, మనం ఏదైతే తీర్మానం చేసుకుని ఉంటున్నామో ఆ దాన్ని వదలకుండా, దానిలో నుండి తొలగిపోకుండా నిశ్చలముగా మరి మనము దాన్ని అనుసరించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క మరి చిత్తమై ఉంటుంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మరి సౌలుగా ఉన్నప్పుడు జీవితము ఏదో మరి భయంకరమైనటువంటి జీవితం. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో, దేవుడు మరి పౌలును సంధించాడో, మరి అనేక గొప్ప కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు నేను, దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు, నిన్ను నన్ను. ఎందుకనగా ఆయనకు నమ్మకమైనగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం దేవునిలో నమ్మకంగా మనం ఉంటున్నామా? ఎందుకనగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన నిరీక్షణ దేవుని యందు నమ్మకంగా ఉంటున్నదా? మాట తప్పేటువంటి వారిగా మనం ఉంటున్నామా? మరి ఎందుకనగా ఆయన ఒకసారి మాటిస్తే ఆ మాట పైన
నిరంతరము నిలిచేటువంటి దేవుడుగా ఉంటాడు, నమ్మదగినటువంటి దేవుడు. మనము అయితే మాట తప్పేటువంటి వారిగా మనం ఉంటాం, కానీ ఆయన నమ్మదగినటువంటి వాడు, ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఎందుకన్నా తన ప్రజల పట్ల ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. మనమే అపనమ్మకంతో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నాము. దేవుని యందు నమ్మకంగా మనం జీవించినప్పుడు ఆ నిరీక్షణలో నుండి మనం తొలగిపోకుండా మరి బలముగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.